ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక ఏమి చేయుచుంటివి? అంటే దివాళా తీసిన కంపెనీ ఓనర్ లాగా బాధపడుతూ కూర్చున్నారు కదా. ఏంట్రా ఏదో మిస్ అయింది అని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మీరేదో బాధపడే పనిలో ఉన్నట్టున్నారు కదా, మీరు కానివ్వండి. ఎప్పుడు చూసినను నీ పరిహాసములు తప్ప ఎదుటి వారి పరిస్థితుల గురించి పట్టించుకునవా? అయినను ఇదంతయు నీ వల్లనే జరిగినది. ఇది మరీ బాగుంది గుప్తా గారు. మీరు ఆయన మాట మాట అనుకుని ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మధ్యలో నేనేం చూసా? పోనీ చెప్పండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడి సెటిల్మెంట్ చేయమంటారా? ఇప్పుడే వెళ్ళి తెలుసుకొని వచ్చేస్తా. బాలిక ఆగుము, ఈ సమస్యను నేనే పరిష్కరించుకునేదను, నీ వాగుము. అమ్మో అమ్మో, నా దుస్తులు! ఇదిగో ఎవరక్కడ? అమ్మో, నా మాయా దర్పణం! అమ్మయ్యా, అమ్మయ్యా, థ్యాంక్స్ గుప్తా గారు. మీ ప్రాణాలు అడ్డు పెట్టి నా ప్రాణాన్ని కాపాడారు. చచ్చిన నీ ప్రాణములను బ్రతికి ఉన్న నా ప్రాణములు అడ్డుపెట్టి కాపాడితినా? ఓ సారీ గుప్తా గారు, మర్చిపోయా. ఆయన మీరు ఇక్కడున్నారని తెలిసి కూడా ఎవరి వస్తువులు తెచ్చి మీ మొహాన్ని విసిరేస్తారా? వాళ్ళంతా చూస్తాను ఈరోజు. బాలిక, ఇవన్నీ నా వస్తువులే. అయితే మాత్రం ఇలాగే బయటికి వేస్తారా గుప్తా గారు? ఎవరక్కడ? ఎవరు? బయటికి రండి. ఏంటండి దారుణం? రాజుగారికి నచ్చింది చేసుకుంటూ పోతే అడగడానికి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను. ఎందులకు బాలిక నా ప్రాణములు తీయటక్క? నీ వాగుము. అయ్యో మీరాగండి గుప్తా గారు, మీకేం తెలీదు. అవును, కింద నుంచి పైకి రావడానికి కొంచెం లేట్ అయింది. అయితే బయటికి తోసేస్తారా? మీరు గమనుండండి, మాకు న్యాయం కావాలి. నేను గుప్తా గారి బహిష్కరణ ఖండిస్తున్నాను. నీవు కావాలంటే ఖండించుకోను, నేను మాత్రమే ఖండించడం లేదు. అది చెప్పడానికి మీరెవరండి? యమపురి వాసులారా, వెళ్ళి మీ రాజుగారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పిలిపించమని చెప్పండి. ముక్కోటి దేవతలను కూడా పిలిపించమని చెప్పండి. బాలిక, ఇప్పుడు వారందరూ ఎందులకు? చెప్తాను గుప్తా గారు, అంత తొందర ఎందుకు? సభ ఏర్పాటు చేయమని చెప్పండి. సమస్య అందరికీ చెప్పి అప్పుడు అందరూ కలిసి ఏ శిక్ష విధించినను మేము అంగీకరించదము. అటులనే ప్రభువుల వారికి చెప్పేదము. వలదు వలదు. ఏహే మీరు ఆగండి, వి ఆర్ వెయిటింగ్. అమ్మో, ఎట్లిచ్చినా అట్లుంటది మనతోని. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తుల సభ నీతో స్నేహము చేసినందుకు నాకిటుల కావలసినది. పాపం ఎలాంటి పరిస్థితి వచ్చింది? గుప్తా గారు ఏమైనా సహాయం చేయమంటారా? నీవు చేసిన సహాయములు చాలు. తమరు మాట్లాడకుండా ఒక మూలన కూర్చొనొచ్చు, అది ఏ తమరు మాకు చేయు పెద్ద సహాయము. అవగతమైనదా? ఏంటి గుప్తా గారు? ఏమీ లేదు. ఏమీ లేదంటున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. చెప్పేంత వరకు నీవు నన్ను వదలవు కదా. ఇది మాయా దర్పణము. భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఇందు తెలియను. అవునా? అయితే ఒకసారి చూపించు. ఎలా అయినా దాన్ని ఓపెన్ చేసి చూడాలని ఉంది. ఎటులా? అమ్మో సార్, గెటప్ అయితే వేశాను కానీ అమ్మో, మా సార్ని చూస్తే మొత్తం కాస్త భయం వేస్తుంది. బయటికి వెళ్ళి ఏం చెప్పాలో మీరు చెప్పండి, నేను వెళ్ళి అదే చెప్తా.
మై గాడ్. వాట్ హ్యాపెండ్? నా తాళి తెగిపోయింది. నన్ను అన్యాయం చేసి పైకి పోయింది. అయ్యో అయ్యో. ఆగవమ్మ తల్లి, ఊరికి తొత్తు అంటున్నావు. నోరు పెద్దగా ఉందని అరుస్తున్నావేంటి? ఆయనకేమైనా అయిందని నేను చెప్పాను. అయితే ఏం కాలేదా? ఏమీ కాలేదని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. అయ్యో డాక్టర్ గారు, ముందు మా నాన్నకేమైందో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. వయసు పెరగటం వల్ల ఆయన గుండె బలహీనముగా తయారైనది. ఇప్పుడు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఆయన కోరిన పనులు చేయాలి, ఆయనకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయాలి. ముఖ్యంగా ఆయన మనసు విప్పి చెప్పిన పనులను, కోరికలను తప్పకుండా చేయాలి. ఏం డాక్టర్ గారు, ఏదో ఆయన చెప్తే వచ్చి చెప్పినట్టుంది కానీ ఆయన పరిస్థితి మాకు చెప్తున్నట్లేదే. చూడండి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇక మీ ఇష్టం. ఆయన ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కోరినవి చేసి కాపాడుకుంటారో, కాదని కోరి ప్రమాదమే తెచ్చుకుంటారో మీ ఇష్టం. డాక్టర్ రేషా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యో అయ్యో డాక్టర్. నానా 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 తగ్గిపోతుందంట. నాన్న అమర్, డాక్టర్ చెప్పింది విన్నావు కదా. ఆయన పాపం ఎంతో ఆశతో కూతుర్ని ఇంటికి తీసుకువెళ్దామని వస్తే రానని ఆయన మనసు నొచ్చుకునేలా చేసావు. అవునమ్మా, ఆయన ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఇంట్లో నీకు ఎవరు ఎదురు చెప్పే వాళ్ళు ఉండరు. ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయం వెనక నీ ఆలోచన ఉంటుందనే నమ్మకంతో. ఇప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ నువ్వు చెప్పే మాట మీద ఆ అమ్మాయి కన్న తండ్రి ఆరోగ్యం ఆధారపడిందని మాత్రం మర్చిపోకు. సరే నాన్న, గంటలో బయలుదేరతాం. అమర్ అమర్, ఓ షిట్. అన్నయ్య గారు, నా కొడుకు మీ ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.